ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైలాడ్. అందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మన దేవుని వాక్యంలో నుంచి నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశ్రయించదను. మనం దేవుని వాక్యం చూసినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. అతని చేతి పనిని దీవించి ఎండుత చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఇక్కడ యోబు ఇంతటి కోటీశ్వరుడు అవ్వడానికి మూలం ఎవరంటే దేవుడే. దేవుడు కోటీశ్వరుడు అవ్వడానికి యోబును దీవించడం వల్లే కోటీశ్వరుడు అయినట్టు మనం చూస్తున్నాం. యోబు చేసే ప్రతి పనిని దేవుడు దీవించడం వలన అతని సంపద దేశమంతటా విస్తరించినదని మనకు తెలుస్తున్నది. కాబట్టి యోబు ఇంత గొప్పవాడు అవ్వడానికి మెయిన్ ఏంటంటే దేవుడే మూలం అండి. దేవుడు లేకపోతే ఆయన అంత కోటీశ్వరుడు అవలేడు. అదేవిధంగా మనం చీమల గురించి మనం చూసుకున్నట్లయితే చీమలకి అధిపతి ఎవరు ఉండరండి. చీమలు ఎంత యూనిటీగా ఉంటాయంటే ఒకసారి మనం చూసినట్లయితే ఎప్పుడైనా చూడండి, నల్ల చీమలు ఆ ఆహారాన్ని అవి ఎంతో సమకూరుస్తాయండి. అవి క్రమంగా వెళ్తాయండి, క్రమంగా వస్తాయి. వాటికి అధికారి లేకపోయినా కానీ అవి ఎంతో యూనిటీగాను ప్రేమగా ఉంటాయి. ఆహారాన్ని సమకూరుస్తాయి, అన్నీ యూనిటీగా ఆహారం తీసుకుంటాయి. కాబట్టి అదేవిధంగా మనం కూడా యూనిటీగా, చీమల వల్ల యూనిటీగా మనం ఉండాలని కోరుతున్నాను దేవుడి నామంలో. అదేవిధంగా దేవుడి వాక్యం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశ్రయించను. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనంలో నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశ్రయిస్తా అంటున్నాడు. అదేవిధంగా ఏసేపును ఆశ్రయించాడండి దేవుడు. ఏసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడే ఉండి అతను చేసే ప్రతి పనిలో అతన్ని దీవించినట్లు మనం చూస్తున్నాము. ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనంలో. అదేవిధంగా సామెతల గ్రంథము 13వ అధ్యాయం 23 వచనంలో నిశ్చయంగా నీవు నీ చేతి కష్టాలను అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును గాక. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 23 వచనంలో నిశ్చయంగా నీవు నీ చేతి పనులను కష్టాలను అనుభవించేదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును గా అంటున్నాడు. కాబట్టి దేవుడే మన కష్టాలను ఆశ్రయించేది, దీవించేది. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే సోమరి చేతులు దరిద్రతను పుట్టించును, సర్దగారి చేతులు ఐశ్వర్యను పుట్టించును. ఇక్కడ మనం ఇద్దరిని గురించి చూసుకుంటున్నాము. ఒకరు సోమరి, ఇంకోరు సర్దగల చేతులు. సోమరి చేతులు దరిద్రను పుట్టించును, సర్దగల చేతులు ఐశ్వర్యను పుట్టించును. ఒకడు కష్టపడుతున్నాడు, ఇంకోటి నిద్రపోతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే బద్ధకము నిర్లక్ష్యంగా ఉంటే దారిద్రత వస్తుందండి. శ్రద్ధ కలిగి కృషితో పనిచేస్తే మన చేతులు ఐశ్వర్యంతో సంపదతో కలిగిస్తాడు దేవుడు. దేవుడు మీ కష్టార్జితను ఆశ్రయించి మీకు శుభములు కలిగజేస్తున్నాడు. మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉంటే మనం ఎంతగానో కోటీశ్వరులు అవుతామని మనం చూసుకుంటున్నాం. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రావాలని దేవుని కోరుకుంటున్నాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 17వ వచనంలో మా దేవుడిని యెహోవా ప్రసన్నతను మా మీద నుండునుగాక, మా చేతి పనుని మాకు స్థిరపరచము. దేవుడు వాక్యం 90వ అధ్యాయము 17వ వచనంలో మా దేవుడిని యెహోవా ప్రసన్నతను మా మీద నుండునుగాక అంటున్నాడు. దీనికి దేవుని యొక్క దయ, అనుగ్రహము మనపై ఉండి మనం చేసే ప్రతి పనిలో ఆయన సఫలపరుస్తూ, దీవిస్తూ, కాపాడుతా అంటే గొప్పగా మనం దీవించబడతామండి. దేవుడు మన పనిని ఆశ్రయిస్తాడు. అదేవిధంగా మన పనిని ఆశ్రయిస్తాడు, మన పనిని దీవిస్తాడు, కాపాడుతాడు, ఆశ్రయిస్తాడు. కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు మనం
దీవెనలు మనం పొందుకుంటూ ఉండాలండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 12వ వచనంలో, నీవు నీ చేతి పనులన్నింటిలో దీవెన కలుగును గాక. దేవుడు చేతి పనులన్నింటిలో కూడా మనల్ని దీవిస్తా అంటున్నాడు. అదేవిధంగా కీర్తన గ్రంథము 128:2లో, నీ చేతి కష్టాలను నువ్వు అనుభవించదవు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును గాక అంటున్నాడు. క్షేమం కలుగును గాక మనం దేవుడు అంటున్నాడండి. మీరు దేవుని వాక్యాన్ని నమ్మి ఇష్టానుసారంగా కష్టపడితే ఆయన మీ శ్రమలను శ్రమలను ఇబ్బందులను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడండి. అదేవిధంగా మనం చూసుకుంటే నిశ్చయంగా మీరు కష్టపడితే దేవుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలము ఇచ్చి మనల్ని దీవిస్తాడండి. కాబట్టి దేవుడు మన కష్టాలను దేవుడు దీవిస్తా అంటున్నాడు, మన చేతి పనులను దీవిస్తున్నా అంటాడు, సుఖమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తా అంటున్నాడు. దేవుడు మనం చేసే కష్టాలను అనుభవించే విధంగా దేవుడు చేస్తున్నాడు. నిశ్చయంగా మన కష్టాలను దేవుడు దీవిస్తా అంటున్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ యొక్క ఉదయకాలను ప్రత్యేకంగా స్తుతిస్తున్నాం. ఎవరైతే వాక్యం వింటున్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.